చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు జూన్, జూలై, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా కోస్తా ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తా ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలు గాను 625 మండలాల్లో ఈరోజు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ 625 ఎఫెక్టెడ్ మండలాలు, లోటు మండలాలలో 434 మండలాలలో లోటు వర్షపాతం ఉంటే అంటే -19% కన్నా ఎక్కువ. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా మధ్యలో జూలై 10న, అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న మధ్యలో పంటలకు నీళ్ళు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులు ఇచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నాం. ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు, జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు, జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు, జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులు ఇచ్చి అటు చూడ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా.